నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఈ రోజు మనకి రుచికరమైన వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో మాకు ఫస్ట్ ఏం వెరైటీ వంట చేస్తున్నారు ఆహా ఏం రుచిలో? ఈరోజు పనస గింజలతో బిర్యానీ అండి. పనస గింజల బిర్యానీయా? అవునండి. యూజువల్ గా పనసకాయతో బిర్యానీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా? అవునండి. సో మనం గింజలతో చేస్తున్నాం అంటే ఇప్పుడు మనకు పనస కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అవును. చాలా మంది అంటే గింజలు ఏం చేయాలో తెలియదు కూడా. కొంతమంది మామూలు ఉడికించుకొని తింటారు, కొంచెం అలా కాల్చుకొని తింటారు కదా. సో దాంతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు, పనస గింజల బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పనస గింజల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన పనస గింజలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పాలు కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, కుంకుమ పువ్వు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం ఎసరు పెట్టుకుందామండి బియ్యానికి. సో నీళ్ళు ఇస్తారా? సో దీంట్లో నీళ్ళలో వచ్చేసి మసాలా దినుసులు అండి, యాలకులు, లవంగాలు, చెక్క, షాజీరా, ఓకే, అలాగే బిర్యానీ ఆకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా నూనె మనకు కొంచెం పొడి పొడిగా రావడానికి, ఓకే, అలాగే రైస్కి సరిపడా ఉప్పు. ఇది మూత పెట్టేస్తాం. ఇది మరిగేటప్పుడు మనం బాస్మతి బియ్యం కనీసం ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం సైజ్ అనేది కూడా పెరుగుతుంది మనకు రైస్ ఉడికిన తర్వాత. సో ఇది ముందుగా నేను నానబెట్టి పెట్టేసాను. అలాగే మసాలా కలిపేసుకుందాం ఇప్పుడు మనం. సో పనస గింజలు ఉడికిచ్చేసుకున్నాం. సో కొంచెం పెద్దగా మనకు గింజ ఉంటే మటుకు ఇలా మధ్య కట్ చేసుకోవచ్చు. ఆపలంగా కావాలనుకుంటే అలా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా మధ్యకి 2 ముక్కలు చేశాను. సో దీంట్లో పెరుగు, అలాగే మసాలాకు సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో కొంచెం టైం తీసుకుంటుంది, బట్ మనకు చాలా బాగా వస్తుంది అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు, గరం మసాలా పొడి. సో బిర్యానీ లాంటివి చేసుకునేటప్పుడు గరం మసాలా పొడి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. అలాగే నిమ్మరసం, పుదీనా, అలాగే వేయించిన ఉల్లిపాయలు. ఇక్కడ కూడా కొంచెం నూనె వేస్తున్నాం. సో ఇదంతా మనం బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేస్తే పనస గింజలకు కూడా ఈ ఫ్లేవర్స్ అని బాగా పట్టేస్తాయండి. సో కొంతమంది దీంట్లో కావాల్స్తే పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటారు, అంటే కొంచెం ఘాట్ ఎక్కువగా రావాలనుకుంటే. సో అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాసేపు పక్కన పెట్టేస్తుందా. సో నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. మనం ముందుగా నానబెట్టేసుకున్నాం బాస్మతి బియ్యం. సో బియ్యం మనకు 3 వంతులు ఉడికితే అప్పుడు మనం తీసేసుకోవచ్చు. సో ఇది మూత పెట్టకుండా మనం ఓపెన్ గానే ఉడికించాలి. మూత పెడితే మనకు బాగా పొంగుతుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకేనా రాజు గారు? ఓకే అండి.
సో దీంట్లోకి మనకు మార్చుకుందాం అంతా కూడా. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్న పనస గింజల మసాలా. ఓకే. ఇదంతా కూడా సమంగా పరుచుకొని నెక్స్ట్ 3 వంతులు ఉడికించుకున్న బాస్మతి రైస్. సో ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి రైస్ అనేది. మరి ఏమాత్రం కొంచెం ఎక్కువ తక్కువైనా మనకి బిర్యానీ పాడైపోతుంది. సో దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాం. సో ఈవెన్గా మనం లోపల ఇది సర్దేసుకుని ఓకే పైనుండి వేయించిన ఉల్లిపాయలండి. అలాగే పుదీనా. ఓకే. సో కుంకుమ పువ్వు కలిపిన పాలండి. అలాగే నెయ్యి. ఓకే. సో నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు మనం డైరెక్ట్ ఫ్లేమ్ పెట్టేస్తామండి. సో ఆ తర్వాత మళ్ళీ ఒక 4 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసి దమ్ ఇచ్చేస్తే సరిపోతుందండి. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. యా చూద్దామా రాజు గారు బిర్యానీ? ఓకేనండి. ఓ మంచి వాసన వస్తుంది. యా వేయించిన ఉల్లిపాయలు. ఓకే. కొద్దిగా పుదీనా. ఓకే. సో వేడివేడిగా పనస గింజల బిర్యానీ రెడీ. సో మరి వేడివేడిగా పనస గింజల బిర్యానీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పనస గింజల బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో ఉడికించిన పనస గింజలు, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, నిమ్మరసం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. బిర్యానీ గిన్నెలో పనస గింజల మిశ్రమం, అన్నం సమంగా పరిచి పైనుండి వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, నానబెట్టిన కుంకుమ పువ్వు, నెయ్యి వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, పనస గింజల బిర్యానీ రెడీ. బిర్యానీ తయారీ విధానం చూసారు కదా. సో పనస గింజలతో బాగుంది. ఆ మసాలా ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టాయి. ఆ పనస గింజలకు బాగా పట్టేసి, అంటే మనం హాఫ్ కట్ చేసుకున్నాం కదా, కొంచెం డిఫరెంట్ గా తెలుస్తుంది మనకి. మామూలు బిర్యానీ మనం పన్నీర్ బిర్యానీ తిన్నాం, వంకాయ బిర్యానీ రకరకాలు తిన్నాం, కానీ ఇలా పనస గింజలతో కొంచెం డిఫరెంట్ గా బాగుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ బదులు ఇది కొంచెం అంటే ఇప్పుడు రాజ్మాన చోలే అలా ఎలా ఉంటుందో అలా ఈ పనస గింజలను కూడా మనం ట్రై చేయొచ్చు. అంటే మామూలుగా తొందరలు తీసుకొచ్చినప్పుడు ఎలాగో గింజలలో ఉంటాయి. అవును. సో వాటిని అలా ఉడికి అంటే తినే బదులుగా ఇలా బిర్యానీ చేసేసుకుంటే ఇంకొంచెం మంచి డిష్ తయారు చేసుకున్నట్టు అవుతుంది. యా, బాగుంది రాజు గారు, నైస్ ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి ఇలా పనస గింజలతో బిర్యానీ. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. చాలా మంది ఎక్కువ కుక్కర్లోనే అన్నం వండుకోవడానికి ఈ మధ్య అలవాటు పడిపోయారు కదండి. కానీ మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలో అన్నం వార్చి వండుకుంటున్నారు, ఆరోగ్యానికి మంచిదని చెప్పి. సో అలా అన్నం వార్చి వండుకునే వాళ్ళు మనం గంజి తీస్తాం కదా, సో ఆ గంజిలో చిటికెడు ఉప్పు వేసుకొని కనుక తాగినట్టయితే ఒంటికి చలవ చేస్తుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ మల్లికాని. అత్తారింటికి దారేది సీతమ్మాగిట్లో సిరిమల చెట్టు, అలాగే సినిమాల్లో కూడా నన్ను చూస్తున్నారు కదా, అలాగే నా వంటలు కూడా ట్రై చేస్తున్నారు కదా. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే
ఎంతో రుచికరమైన తమలపాకు పచ్చడండోయ్. తమలపాకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 8, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 6, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. తమలపాకు పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఆయిల్, ఆయిల్ కొంచెం కాగాక తమలపాకులు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలా కట్ చేసుకున్నవి. చూసారు కదా, తమలపాకులు ఇలా దూరగా వేయించుకోవాలి. అవి ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొంచెం కాగిన తర్వాత శనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, జీలకర్ర, దాంట్లోనే ఎండుమిరపకాయలు, ఇవి కాస్త దోరగా వేగాలి. చూసారా, తాలింపుల్లోంచి వచ్చే సువాసన అద్దరిపోతుంది. ఇప్పుడు వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. అసలు నాకు వచ్చిన పేరు అంటే కోయిల్ సెర్ల అలాంటి బివ్వి ఇచ్చారు నాకు. మీరు నన్ను చూడగానే నవ్వుకుంటూ పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ దాకా పెద్దవాళ్ళ దాకా నన్ను ఆదరిస్తూనే వచ్చారు. మీ అందరికీ నా నమస్కారాలు. క్యారెక్టర్లతో పాటు చిన్న చిన్న సినిమాల్లో ఐటెం సాంగ్స్ కూడా చేశారండి. ఆ తర్వాత సీరియల్స్లో మదర్ క్యారెక్టర్ కాదు, విలన్ క్యారెక్టర్ కాదు, కామెడీ క్యారెక్టర్ కాదు, పోలీస్ కాదు, డాక్టర్ కాదు, అది ఇదని కాదు, అన్ని క్యారెక్టర్లు చేశాను. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. నన్ను గుర్తుపెట్టడానికి కొంచెం తగ్గాను. అదేనండి మీ చెంచులక్ష్మిని. ఇప్పుడు మల్లికగా అయ్యాను. ఎందుకు తగ్గాను అనుకుంటున్నారా? చాలా మందికి డౌట్ ఉంది, ఏంటి అంతలా ఉండే మల్లిక ఇంత సన్నగా అయిపోయింది అని. నేను ఒక మూవీ చేస్తున్నానండి ప్రజెంట్, ప్రభుత్వ జూనియర్ కళాశాల అని. హీరో మదర్గా చేస్తున్నాను. సో మొత్తం త్రోడ్ క్యారెక్టర్ అన్నమాట. దానికోసం కష్టపడి 7 నెలలు ఇలా తగ్గానండి. ఇవన్నీ వేసి పట్టొచ్చు కదా, పోపులోటే పడుతుంది ఏంటో అనుకుంటున్నారా? అవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి కదా, ఒక్క దెబ్బ తగిలింది అనుకోండి, ఇదిగో ఇలా అవుతాయి. తర్వాత ఇవన్నీ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, ఇందులోనే వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు. ఇప్పుడు మనం ముందుగా దోరగా వేపు పెట్టుకున్నాం కదా తమలపాకులు, ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పడదాం. కొంచెం వాటర్ వేసుకుందాం. ఇంకొకసారి మిక్సీ పడదాం. తమలపాకు స్మెల్ గుమాయించేస్తుందండి. చూసారు కదా, బాగా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. తల పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తాలింపులు వేసాను, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. తమలపాకు పచ్చడి రెడీ. తయారీ విధానం మరొకసారి చూద్దాం.
తమలపాకు పచ్చడి తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి తమలపాకులు వేసి వేయించాలి. దీనిలో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. దీనిలో ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, వేయించిన తమలపాకులు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, తమలపాకు పచ్చడి రెడీ. రాజుగారు, కొంచెం వెరైటీగా తమలపాకు పచ్చడి చేశాను. అది టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే, టేస్టీగా ఉంది. సో తమలపాకు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. సో మనం యాడ్ చేసుకున్నప్పుడు ఏదైనా డిష్లో చూసి యాడ్ చేసుకోవాలి. అంటే క్వాంటిటీ ఎంత అనేది 1-2 సార్లు మనం చేస్తే మనకు అర్థమైపోతుంది. అంటే ఎంత వేస్తే మనకు దాని ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుంది. బాగా వచ్చిందండి. తమలపాకు పచ్చడి డిఫరెంట్ గా ఉందండి, చాలా టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. నెయ్యి కమ్మటి వాసన రావడానికి ఈ చిట్కా అండి. మనం నెయ్యి కాచి దాన్ని దింపే ముందు దాంట్లో ఒక ఫ్రెష్ తమలపాకును గనక వేసామనుకోండి, నెయ్యి మంచి కమ్మటి వాసనతో తాజాగా ఉంటుంది. ట్రై చేయండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు మలై వెజ్ శాండ్విచ్ అండి. మలై వెజ్ శాండ్విచ్. ఎస్. ఓ, శాండ్విచ్ లో మలై డిఫరెంట్ కాంబినేషన్. కొంచెం ఆ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, చాలా బాగుంటుంది. సో మరి మలై వెజ్ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మలై వెజ్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, ఉల్లిపాయ 1, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మలై 1/2 కప్పు, కీరా దోస ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, గ్రీన్ చట్నీ కొద్దిగా, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో అన్ని మనం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టేసుకుంటే సో ఆ శాండ్విచ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. సో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా రాజు? అన్ని మిక్స్ చేసేసుకోవడం. ప్రిపరేషన్ ఏమి లేదు? లేదండి. ఓకే. ఉడికించిన స్వీట్ కార్న్ అండి, అలాగే క్యాప్సికమ్, ఓకే, కీరా ముక్కలు గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఓకే, అలాగే రెడ్ క్యాప్సికమ్, క్యారెట్ ఇలా తురుముకున్నాం, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాంటి దీంట్లో బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు. మనం ఏమైనా కావాల్స్తే ఆకుకూరలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ దీంట్లో మలై, ఇప్పుడు ఈ మీగడ అనేది మనం ఇంట్లోదే తీసుకోవాలి కదా, లేకపోతే బయట ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు? ఫ్రెష్ క్రీమ్ కూడా మనం వాడుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, లిక్విడ్ గా కాకుండా కొంచెం గట్టిగా ఉన్న ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా చల్లబరుచుకుని మన ఫ్రిడ్జ్ లో అది వాడుకోవచ్చు. ఓకే. ఉప్పు, కాకపోతే రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా మన ఇంట్లో చేసుకున్న దానికి. అలాగే మిరియాల పొడి. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఓకే, స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. సో ముందుగా బ్రెడ్ స్లైసెస్కి మనం గ్రీన్ చట్నీ అండి. అలాగే ఒకవైపు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్, అలాగే మలై మిశ్రమం. ఓకే. సో పిల్లలకి బాక్స్ అది పెట్టేటప్పుడు కూడా ఇది వచ్చండి, మంచిగా స్టఫింగ్ ఉంటుంది, అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా ఉంటాయి దీంట్లో.
ఓకే, సో దీన్ని వెన్నతో 2 వైపులా కాల్చుకోవచ్చు. ఓకే. మామూలుగా ఇలాగే మనం ఫ్రై చేసుకోకుండా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు అండి, బాగానే ఉంటుంది. మనం ఇలా ప్లెయిన్గా కూడా. ఓకే. బ్రష్ ఇస్తారా? అలాగే పై వైపున కూడా కొద్దిగా సో 2 వైపులు బాగా మనకు అది అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే రాజు. ఒకసారి దీన్ని తిప్పేసుకుందామండి. ఓకే. టోస్టర్ ఉంటే అందులో పెట్టుకోవచ్చా రాజు గారు? టోస్టర్ చేసేసుకోవచ్చండి. అలా అయినా లేకపోతే మొత్తం స్టఫింగ్ చేసుకొని మనకు గ్రిల్ ఉంటే గ్రిల్లో కూడా పెట్టేసుకుని గ్రిల్ చేసుకోవచ్చండి. ఓకే, లోటస్ చేస్తున్నాను. ఓకే. కొంచెం దీంట్లోనే స్పైసీగా కావాలి అనుకుంటే మనం పచ్చిమిర్చి లేదా చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం లైట్గా మనం మిరియాల పొడి వేసాం కదా, అది మామూలు సీజనింగ్ సరిపోతుంది. స్పైసీ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు దీంట్లో. ఓకే. ఓకే, యా. సో మనకు శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. ఓకే. ఓకే, మలై వెజ్ శాండ్విచ్ రెడీ అండి. మలై వెజ్ శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. మలై వెజ్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, కీరా దోస ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మలై, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్ లకి వెన్న రాసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ కి గ్రీన్ చట్నీ రాసి పైనుండి వెజ్ మిశ్రమం ఉంచి దీనిపై నుండి మరొక బ్రెడ్ స్లైస్ ఉంచాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, మలై వెజ్ శాండ్విచ్ రెడీ. మలై వెజ్ శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, బాగుంది రాజు గారు. కొంచెం డిఫరెంట్ టేస్ట్లో. అంటే ఆ మలై ఆ కమ్మదనం ఉంటుంది కదా. అవునండి, అది తెలుస్తూ ఈ వెజిటేబుల్స్ అన్ని క్రంచీగా తగులుతూ మనకి కొంచెం బాగుంది. ఇలా బ్రౌన్ బ్రెడ్తో లేదా హోల్ వీట్ బ్రెడ్తో చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది, మనకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. అండ్ ఆ గ్రీన్ చట్నీ అది కూడా అప్లై చేస్తారు కదా, సో మరీ బ్లాండ్ గా లేకుండా కొంచెం ఫ్లేవర్స్ అన్ని కూడా తెలుస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు మనం ఇలా అంటే టోస్ట్ కూడా చేసుకోకుండా ప్లేన్ గా కూడా కావాలనుకుంటే అలా కూడా అవును, కానీ ఇలా కూడా బాగుంది. టోస్ట్ చేసుకుంటే కొంచెం ఆ వెన్న ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అవునండి, నైస్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మనలో చాలా మందికి ఇక్కడ మోచేతి కింద చర్మం అలాగే మెడ వెనక భాగం కూడా చాలా నల్లగా ఉంటుంది అండ్ కొంచెం గరుగ్గా కూడా ఉంటుంది కదా. సో అది అలా కాకుండా మృదువుగా ఉండటానికి అండ్ అలాగే ఆ నలుపు పోవాలి అంటే ఏం చేయాలి అంటే నిమ్మ చెక్కని పంచదారలో అద్ది ఆ నిమ్మ చెక్కని మనం మోచేతి కింద ఇలా మెడ వెనక భాగంలో రుద్ది కాసేపు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే గనక ఈ చర్మం మృదుము అవటమే కాకుండా తెల్లగా కూడా అవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? గోల్గప్పా చాట్ అండి. గోల్గప్పా చాట్. చాట్ తిన్నాక అందరూ గోల్గప్పా తినడానికి ఇష్టపడుతుంటారు, మీరు దాంతోనే చాట్ చేస్తున్నారు. సో మరి గోల్గప్పా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గోల్గప్పా చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పానీపూరీలు 8,
ఉడికించిన బంగాళదుంపలు 2, పెరుగు 1 కప్పు, కట్టమీఠా చట్నీ కొద్దిగా, పాపిడీలు కొద్దిగా, ఎండు బఠానీలు 1 కప్పు, ఉల్లిపాయ 1, టొమాటో 1, నల్లుప్పు చిటికెడు, సన్నకార పూస కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సోంపు పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, గ్రీన్ చట్నీ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఎండు బఠానీలు తెల్లవండి, జనరల్గా తెల్ల ఎక్కువ వాడుతూ ఉంటారు. వీటిని ఒక పూట ముందుగా నానబెట్టేసి తర్వాత కుక్కర్లో వేసేసి మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, పసుపు ఇవి వేసి మనం ఉడికిచ్చేసుకోవాలి. కొంచెం మెత్తగా వచ్చేట్టుగా ఉడికిచ్చేసుకోవాలి. ఓకే. అలాగే ఉడికించిన బంగాళదుంపలు ఇలా మెదిపి పెట్టేసుకున్నాం. ఇది కూడా మనకు కొంచెం బేస్ వస్తుంది అన్నమాట. సో ఆ గోల్గప్పాల్లో ఇది మనం స్టఫింగ్ చేసుకుంటాం. సో రగడ తయారు చేసుకుంటున్నాం. కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో ఇదేంటంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు కావాల్సింది తినొచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా లిమిట్గానే తినడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కొద్ది మందికి చాలా ఇష్టం ఇలాంటి చాట్ ఐటమ్స్ కానీ ఇలాంటి. సో అన్నీ మనకి అంటే బఠానీ ఒకటి తెచ్చేసుకుంటే ఇప్పుడు మనకి పానీపూరి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పూరి కూడా కొంచెం మైదా, రవ్వ ఇవి కొద్దిగా మిక్స్ చేసేసుకొని హాయిగా అలా మోల్డ్స్తో మనం అలా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి, జస్ట్ ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది. వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అది వరకు కూడా మనం చూపించాం ఒక 2 సార్లు. సో ఇంట్లో చేసుకుంటే ఏంటంటే కొంచెం హైజీనిక్ కూడా ఉంటుంది. ఇంట్లో మంచి మనం అంటే వేడి చేసిన చల్లార్చిన నీళ్ళు కానీ లేకపోతే ఫిల్టర్ వాటర్ కానీ అలాంటి బాగా హైజీనిక్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో. ఈ కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు. సో ఎక్కడ చూసినా చాట్ బండి దగ్గర ఫుల్గా ఉంటుంది ఎప్పుడు. అవును, ఇంక ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ అయిపోతుంది అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకు అలా ఎక్కువ వెళ్లే బదులు ఇంట్లోనే చేసుకుంటే చాలా బెటర్. సో కాబట్టి ఈ రగడ కూడా మనం ఒకటి ఇంట్లో ఇది ఒక్కటే చాలా మంది కూడా కుదిరింది. ఇది హాయిగా ఇది ఒక్కటి చేసేసుకుంటే మీరు ఎన్నో రకాల డిష్లు దీంతో తయారు చేసుకోవచ్చు. సమోసా దాంతో కానీ, కట్లెట్తో కానీ, లేకపోతే ఇలా పానీపూరికి స్టఫ్లో కానీ, పాపిడి వేసేసుకొని కానీ చాలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఓకే. సో టమాటా కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న బఠానీలు అండి. సో మామూలు కంటే కూడా కొంచెం ఒక 7-8 విజిల్లు మనం పెట్టేసుకుంటే కుక్కర్లో ఇవి కొంచెం మనకు మెత్తగా వస్తాయండి. సో దీంట్లోనే ఉడికించి మీద పెట్టేసుకున్న బంగాళదుంప, దీనివల్ల కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో బఠానీ ఒకటే కాకుండా కొంచెం బంగాళదుంప కూడా ఉంటే బాగుంటుంది. కొద్దిగా ఉప్పు, అలాగే కారం, కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ ఇస్తారా. మొత్తం టోటల్ ట్రిక్ అంతా కూడా మనకు ఆ ఉడికించడంలోనే ఉందండి. బాగా మనకు మెత్తగా ఇలా ఉడికితే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ ఉప్పు పసుపు పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట అప్పుడు. సో చాలా మంది కూడా ఏంటంటే ఆ టేస్ట్ రావడానికి వాళ్ళు ఇంకేదో వేస్తారు, ఇంకేదో పొడులు యాడ్ చేస్తారు అనుకుంటారు. కానీ మీరు ఆ జస్ట్ ఆ ఉప్పు, కారం, పసుపు ఈ 3 వేసి ఉడికిచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సోంపు పొడి అండి, చాట్ మసాలా, కొద్దిగా నల్లుప్పు అండి.
అలాగే కొత్తిమీర, ఓకే. కొద్దిగా మనకు అది ఉడికితే ఆ మసాలా పొడులు కూడా అన్ని మనకి బఠానీకి పట్టేస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో వీటిని మనం ఆ గోల్గప్పాల్లో స్టఫింగ్ చేసేసుకోవచ్చు అండి. ఓ, నీళ్ళ బదులు ఈరోజు చాట్ స్టఫ్ చేస్తున్నారు అనమాట. ఎస్. సో అప్పుడప్పుడు దహి పూరి అని చెప్పేసి అలా చేసుకుంటాం. సో చాట్ మనం ఇలా చేసేసుకోవచ్చు అండి. ఓకే ఓకే. ఫుల్గా ఉంటుంది ఇది, లోపల మనకి ఆ స్టఫింగ్ అనేది కూడా బాగుంటుంది. ఎప్పుడైనా కొంచెం కొంచెం వేసేసి మిగతాదంతా కూడా వాటర్ ఫిల్ చేసిస్తారు కదా. అవును. సో ఈ డిష్లో ఏంటంటే ఫుల్గా మనకు అదే ఈ చాట్ ఐటమ్ ఇదే ఉంటుంది మనకి. ఇంక ఇది చేసుకుంటే మనం పానీపూరి చాట్ రెండు ఒకసారి తినేసి, అంటే కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటే ఒక లాస్ట్లో 2 అలా తినేస్తే అయిపోద్ది మొత్తం. ఎస్. అంటే ఇలాగ కొంచెం మనం దీంట్లో గ్రీన్ చట్నీ కూడా వాడుతున్నాం. సో ఆ గ్రీన్ చట్నీలోనే కొద్దిగా డైల్యూట్ చేసేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా నల్ల ఉప్పు, కొద్దిగా నిమ్మప్పు దొరుకుతుంది మనకి, లేదా చింతపండు నీళ్ళు వేసేసుకున్నా సో వాటర్ రెడీ అయిపోతుంది. సో అలా ముంచేసుకొని తినేసేయచ్చు హాయిగా. సో వీటిని మనం కాకపోతే ఈ చాట్ సర్వ్ చేసుకోగానే వెంటనే తినేసాలి. ఎస్. కాకపోతే ఇది కొంచెం చల్లారాలేమో, అంటే మరి వేడిగా కొద్దిగా ఓకే. తీసుకునే వాళ్ళని బట్టి కొంచెం గోరువెచ్చగా ఎంత వేడి తినగలుగుతాము అనే దాన్ని బట్టి ఉంటుంది. సో అన్ని ఒకేసారి అలా రెడీ చేసేసుకుని సో ఇలా కొద్దిగా టైం స్పెండ్ చేసేస్తే ఇంట్లోనే మనము డిఫరెంట్ స్నాక్ ఐటమ్స్ కూడా, చాట్ ఐటమ్స్ స్పెషల్గా ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. చాట్ అంటే ఎవరికి కూడా వద్దనే మాట రాదు అసలు, నోటి నుంచి లొట్టలు వేసుకుంటూ తింటారు శుభ్రంగా. ఎందుకంటే మెయిన్గా దీంట్లో చట్పట ఆ టేస్ట్ తగులుతూ ఉంటుంది కదా నాలుగుకి, అది బాగా ఇష్టపడతారు అందరు కూడా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి సో కొంచెం చల్లారనిచ్చేద్దాం మరి. చల్లార్చి కొంచెం మనకు అది గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ చేసుకుందాం. కొద్దిసేపు ఆగుదాం. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. సిల్క్ బట్టల్ని మనం ఇంట్లో ఉతుకుతున్నప్పుడు అప్పుడప్పుడు రంగు వెలుస్తూ ఉంటాయి, లేదంటే మనకి ఆ షైన్ కూడా తగ్గుతూ ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం పిండేసి ఈ ఉతికిన సిల్క్ బట్టల్ని ఆ వాటర్లో కనుక గుంజి తీసి ఆరేస్తే మనకి మెరుపు తగ్గదు అండ్ అలాగే రంగు కూడా వెలవకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో వీటిలో మనం ఫిల్లింగ్ చేసేసుకున్నాం. ఓకే, సో అందరు కలిసి అలా ఒక్కొక్కరు అలా ఫిల్లింగ్ చేస్తూ ఒకరు పైనుంచి అలా జల్లుకుంటూ ఇచ్చేసేసుకోవచ్చు. ఒకరు తింటూ తినేవాళ్ళు ఫాస్ట్గానే ఉంటుంది. మెయిన్గా ఈ పానీపూరి దగ్గర కూడా ఇలా ఇద్దరికి ఇచ్చేలోపు మూడోడు నాకు అంటాడు, రెడీగా ఉంటుంది. ఇచ్చే వాళ్ళకి కష్టం అవుతుంది. సో వీటిపైన పెరుగు, గ్రీన్ చట్నీ, ఓకే, సో అలాగే కొద్దిగా కట్టామిట్టా చట్నీ పోసేయండి రాజు, పోసేయండి, మొత్తం పోసేయండి. అది ఎంతన్నా బాగుంటుంది. అలాంటి మరీ ఎక్కువ తినకూడదు, మోషన్స్ అవుతాయి. ఎస్, అది ఒకటి చూసుకోవాలి. కొంచెం పాపిడి ఇలా చేసిస్తే తింటాం ఎంత బాగుంటుందో రాజు. చేసుకొని తినాలంటే కొంచెం కష్టం. అదే ఓపిక ఉండదు అందుకే అందరికి. కొద్దిగా చాట్ మసాలా, సో అలా నోట్లో పెట్టుకోగానే చట్పటా తగలాలి. కొద్దిగా కారపొడి, కొత్తిమీర, అలాగే
కొద్దిగా ఉల్లిపాయలు. సో చాట్ బండ్ దగ్గర కంపల్సరీ వచ్చే డైలాగ్ కదా, ఆ, భయ్యా తోడా ప్యాజ్ దేనా. yes. పాపం ఉల్లిపాయ రేట్లు పెరిగినప్పుడే వాళ్ళే ఇంత పెడుతుంటారు, అదేమో ఒక పానీపూరికి అయిపోతుంది. ఓకే, ఇంట్లో చేసుకుంటే మనం బోల్డ్ ఉల్లిపాయ ముక్కలు తినొచ్చు. గోల్ గప్ప చాట్ రెడీ. రెడీ. సూపర్ యమ్మీగా ఉంది రాజు గారు ప్లేట్ చూస్తుంటే. థ్యాంక్ యూ. సో మరి చాట్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. గోల్గప్ప చాట్ తయారు చేసే విధానం. ముందుగా ఎండు బఠానీల్లో కారం, పసుపు వేసి ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఎండు బఠానీలు, బంగాళదుంపలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి, చాట్ మసాలా, నల్లుప్పు, కొత్తిమీర వేసి ఉడకనివ్వాలి. పానీపూరీల మధ్యలో చాట్ మిశ్రమం ఉంచి పైనుండి పెరుగు, గ్రీన్ చట్నీ, కట్టమీట చట్నీ, పాపిడీలు, సన్నకార పూస, చాట్ మసాలా, కారం, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గోల్గప్ప చాట్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకేనండి. ముందు పెట్టుకున్నాం అంటే మాటలు ఉండవచ్చు. చాలా బాగుంది రాజు గారు. స్టఫింగ్ అనేది ఫుల్గా ఉంది. ఆ కట్టామిట్టా చట్నీ, గ్రీన్ చట్నీ, ఆ పైన వేసుకున్న ఆ పాపిడి ఓవరాల్గా సూపర్గా ఉంది. ఇలాంటి చేసుకొని అలా కూర్చొని తింటూ ఉంటాయి, పోతూనే ఉంటాయి. అదే అన్నాను కదా, చేసే వాళ్ళకి చేసుకోవడం చేసే వాళ్ళకి విసుకొస్తుంది, తినేవాళ్ళు పెడుతుంటే తింటాం, అంత హాయిగా ఉందో. చాలా బాగుంది. ఆ ఫ్లేవర్స్ అన్ని అలా ఎంజాయ్ చేస్తూ ఎస్ వెరీ టేస్టీ. అండ్ ఈ ఐడియా కూడా బాగుంది, గోల్గప్పాల్లో అలా పెట్టుకొని ఫుల్గా స్టఫింగ్ చేసేసుకుంటాం తింటం అనేది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే చేసుకున్న వెంటనే తినేసేయాలి. సో ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. వెండి వస్తువులు నల్లబడితే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఆ వెండి వస్తువుల్ని కొద్దిగా టూత్ పేస్ట్ తో రుద్దేసేసి వాష్ చేసేయండి. అలా చేస్తే గనక వెండి వస్తువులు మళ్ళీ కొత్త వాటిలాగా తళతళ మెరుస్తూ ఉంటాయి. ట్రై చేయండి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మన ఫస్ట్ చేసిన రెసిపీ పనస గింజల బిర్యానీ. దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి పనస గింజలు. సో చాలా మటుకు అందరూ పనస ఫ్రూట్ అంటే పనస పండు ఎక్కువగా తీసుకుంటారు, ఆ గింజ అనేది వదిలేస్తుంటారు. సో గింజ అంటే మనకి ఆ పనస గింజలు ఉన్న చాలా ప్రోటీన్స్ అనేది ఉంటుంది. సో వీటిలో కూడా మనకి ఎక్కువగా లభించేది యాంటీ ఆక్సిడెంట్స్. సో వీటిలో మనకి మంచి కొవ్వు పదార్థంతో పాటు రెసిస్టెన్స్ స్టార్చ్ అనేది ఉంటుంది అనమాట. సో వీటి వల్ల మనం ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మనకి షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏదైనా కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వాళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి గింజలు అనేది మనం డైట్లో తీసుకున్నట్లయితే వాళ్ళ కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. బాస్మతి రైస్. సో బాస్మతి రైస్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో ఈ పిండి పదార్థాల నుంచే మనకి ఎనర్జీ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో వీటిలో కూడా మనకి మంచి వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఉంటుంది. వీటిని మనం బి కాంప్లెక్స్ విటమిన్స్ అని అంటూ ఉంటాం. పెరుగు. సో పెరుగులో కూడా మనకి తెలిసిందే, దీంట్లో కూడా మనకి ఎక్కువగా లభించేది ప్రోబయోటిక్స్ అనమాట. సో మనకి ప్రోబయోటిక్స్తో పాటు మనకి మంచి కాల్షియం కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, మనకి మంచి పిండి పదార్థాలు అనేది కూడా లభిస్తాయి. సో మనకి ఎప్పుడైనా కర్డ్ అనేది ఏదైతే పెరుగు అనేది ఉందో మనం డైల్యూట్ చేసుకోవాలి వాటర్తోనే, అప్పుడైతేనే దాంట్లో ఉన్న ప్రోటీన్స్, న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. ఎప్పుడైనా మనం గడ్డ పెరుగులాగా తీసుకున్నట్లయితే కొంచెం హీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం డైల్యూట్ చేసుకుంటే మంచిది. మసాలా దినుసులు. సో మసాలా స్పైసెస్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఎప్పుడైనా ఇలాంటి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నప్పుడు దీంట్లో మనకి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచేది స్పైసెస్ వల్ల. సో దీంట్లో మనకి అనేక సినమన్ కానీ, దాల్చిన్నం కానివ్వండి, లేకపోతే జీరా, ఇలాంటివన్నీ స్పైసెస్ అన్ని పడతాయి కాబట్టి సో మనకి ఎలాంటి డైజెస్టివ్ ఇష్యూస్ అనేకుండా చూసుకుంటుంది. కుంకుమ పువ్వు. సో కుంకుమ పువ్వు అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే దీంట్లో కూడా మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వల్ల మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్, మనకి డిసీజెస్ ఇలాంటివి రానివ్వకుండా ఉంటుంది. అందుకే కుంకుమ పువ్వు అనేది కొంచెం చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనం చాలా బిర్యానీస్ చేస్తాము. సో ఈ పనస గింజల బిర్యానీ అనేది ఒక డిఫరెంట్ రెసిపీ, కానీ దీంట్లో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా ఉంటుంది. హెల్దీ రెసిపీ కాబట్టి ఇలాంటి ఒక రెసిపీ అనేది అందరూ ట్రై చేసుకోవాలి.
తమలపాకు పచ్చడి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తమలపాకు. సో చాలా మంది తమలపాకు అంటే పాన్ లాగానే యూజ్ చేయడమే జరుగుతుంది, లేకపోతే మనకి హెయిర్ కి లేకపోతే అలాంటి ట్రీట్మెంట్స్ కోసం సరిపోతుంది. సో ఎప్పుడైనా కుకింగ్ లో అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తారు. సో తమలపాకుల్లో ముఖ్యంగా లభించేది కాల్షియం కంటెంట్. సో ఈ కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది. అందుకే మనం ఇలాంటి ఆకుకూరలు ఇలాంటి తమలపాకు అని మన డైట్ లో కనుక యూజ్ చేసుకుంటే ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు, ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి కూడా నివారణ ఉంటుంది. చింతపండు. చింతపండులో కూడా మనకి విటమిన్ సి, పొటాషియం కంటెంట్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి పులుపు పదార్థాలు అనేది తగ్గించుకోవాలి. సోరియాసిస్ ఉన్న వాళ్ళు మాత్రం తగ్గించుకోవాలి. వెల్లుల్లి. సో వెల్లుల్లిలో కూడా మనకి మంచి ప్రీబయోటిక్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రీబయోటిక్స్ అనేది ఒక మంచి ఆహారంలాగా పనిచేస్తూ ఉంటాయి అంటే ప్రోబయోటిక్స్కి. సో దీనివల్ల ఈ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది రానివ్వకుండా చూసుకుంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తమలపాకు పచ్చడి అనేది ఒక మంచి రెసిపీ అనమాట. సో వీటిలో మనకి పోషక విలువలు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రై చేసుకోవచ్చు. మలాయ్ వెజ్ శాండ్విచ్. దీనిలో మెయిన్ వచ్చేసి మలాయ్. సో మలాయ్లో మనకి ఎక్కువగా అంటే మనకి ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ కంటెంట్ అనేది అప్పుడప్పుడు మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీంట్లో కూడా మనకు కొద్దిగా ప్రోటీన్ అంటే మాంసకృతులు కానివ్వండి, మనకి పిండి పదార్థాలు అనేది కూడా లభిస్తాయి. స్వీట్ కార్న్ లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్, పీచు పదార్థం అనేది ఎక్కువగా లభిస్తాయి అన్నమాట. సో దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాప్సికమ్. సో క్యాప్సికంలో కూడా మనకి ఎక్కువగా లభించేది వైటమిన్ సి కంటెంట్. సో వైటమిన్ సితో పాటు దీంట్లో కూడా మనకి బీటా కెరోటిన్ కంటెంట్ కానివ్వండి, సో మనకి మెటబాలిజంని బూస్ట్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే మన జీవక్రియను అనేది మెరుగుపరుస్తుంది. క్యారెట్. సో క్యారెట్లో మనకి బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇదొక విటమిన్ ఏ ఫామ్ అనమాట. సో వీటిలో కూడా మనకి పీచు పదార్థంతో పాటు దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన మనకి పాలిఫినాల్స్ అనే ఒక మంచి ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యారెట్లో. బ్రౌన్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్ అనేది కూడా మనం చూసి తీసుకోవాలి. సో ఎప్పుడైతే ప్యాకెట్ మీద మనకి హోల్ వీట్ బ్రెడ్ అని ఉన్నప్పుడే దాంట్లో కూడా బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ అనేది ఉన్నది చూస్ చేసుకోవాలి. సో నార్మల్గా ప్లెయిన్గా ఏది రాసి లేకుండా మనకి ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ అంటే అది అడల్ట్రేషన్గా ఉంటుంది. సో నార్మల్గా వైట్ బ్రెడ్కి ఇంకా బ్రౌన్ బ్రెడ్కి మనకి తేడా ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ వెజిటేబుల్ శాండ్విచ్ విత్ మలాయ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇది అందరూ ట్రై చేసుకోవచ్చు. గోల్గప్ప చాట్. దీంట్లో మెయిన్ కూడా వచ్చేసి పానీపూరి. సో ఈ పానీపూరి అనేది ఆ పూరి అనేది తయారు చేసే విధానం అనేది మనకి మైదా పిండి, దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఆ పూరిలోనే మనకి క్యాలరీస్ అనేది ఉంటుంది. సో దీంతో పాటు దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఆహారం తీసుకున్న వాటిలో పోషక విలువలు ఉన్నాయా లేదా అని చూడాలి. సో వీటిలో మనకి ఎలాంటి పోషక విలువలు లభించవు పూరి నుంచి. ఎండు బఠానీ. సో బఠానీలో కూడా మనకి మంచి ప్రోటీన్స్తో పాటు మనకి మంచి విటమిన్స్, మినరల్స్ అనేది లభిస్తాయి. బంగాళదుంప. సో బంగాళదుంపల్లో కూడా మనకి ఎక్కువగా లభించేది మనకి పిండి పదార్థం. సో పిండి పదార్థంతో పాటు మనకి పొటాషియం కంటెంట్ కానీ వైటమిన్ కే కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. సో ఈ ఆలు అనేది మనకి ఈ చాట్లో మనం బాయిల్డ్ రూపంలో తీసుకుంటాం కాబట్టి ఇది ఒక మంచి హెల్తీగా ఉంటుంది. దీంట్లో న్యూట్రియంట్స్ అనేది కూడా మనకి ఒంటికి పడతాయి. పెరుగు. సో పెరుగులో కూడా మనకి మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో పెరుగు అనేది దాని నేచరే హీట్ నేచర్ అనమాట. సో ఎప్పుడైనా వాటిని మనం మజ్జిగ రూపంలోగా తీసుకుంటేనే మనకి బెటర్గా ఉంటుంది. సో ఇలా పెరుగు అనేది నార్మల్గా ఫుల్ఫిల్లింగ్ ఒక స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ కూడా మనకి ఒక చట్పట ఫ్లేవర్ని ఇస్తుంది. సో వీటిలో కూడా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. సో మనకి మిక్స్ ఆఫ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకి కాల్షియం కంటెంట్, ఐరన్ కంటెంట్ అనేది కూడా ఉంటుంది. పాపిడి. సో పాపిడి అనేది కూడా మనకి మేకింగ్ ప్రాసెస్ దాన్ని చూసుకున్నట్లయితే అది కూడా డీప్ ఫ్రైడ్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి మైదా ఉంటుంది కాబట్టి ఈ రెండిట్లో కొంచెం క్యాలరీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ గోల్గప్ప చాట్ అనేది మనకి పోషక విలువలు అంతగా ఉండదు కాబట్టి ఇలాంటి రెసిపీస్ అనేది మనము రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఒకేషనల్గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మనం వాడేసిన పర్ఫ్యూమ్స్ బాటిల్ ని జనరల్ గా పాడేస్తూ ఉంటాం, కానీ అలా కాకుండా మూత తీసేసి ఆ పర్ఫ్యూమ్ బాటిల్స్ ని మనం బట్టల అర్మారాలో బట్టల మధ్యలో పెట్టేస్తే బట్టలన్నీ కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి. మరి ట్రై చేసి చూడండి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది వాళ్ళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.